మనతో పాటు బండి సుధాకర్ గౌడ్ గారు జాయిన్ అవుతూ ఉన్నారు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో కాంగ్రెస్ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు. రైట్ సుధాకర్ గౌడ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఒక్క నిమిషం క్షమించాలి, మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తూ ఉన్నాను. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ గురించి ఒకసారి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. ఓకే, క్రషర్లోలను పిలిచి బెదిరించుడు, మళ్ళీ ఇవన్నీ బయటికి రాకుండా చేసేందుకు ఏం చేయాలి? 6 గ్యారంటీలు పక్కకు పోయినాయి, ఇప్పుడు 6 గారడీలు మోపోయినాయి. 6 గారడీలు అంటే ఏంటి? ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్లో అందులో ఒకటి రాయాలి. ఇంకో దిక్కు బర్ల స్కామ్, ఇంకో దిక్కు గొర్రెల స్కామ్, ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్. ఇదట అంటే అదట, అదట అంటే ఇదట. వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన ఓ దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగారుల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరక కానీ చేసి ఉండొచ్చు దొంగలై లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. ఇవేవి లేవు, అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు? ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఏడవుతుందిరా భయ్, ఏమవుతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింకులు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లింకులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది, అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు వచ్చేయి అద్దంటారు. ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినావో ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాము, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం వీటికి ఆగం కావద్దు. ఇవేవి లేవు, అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు? ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఏడవుతుందిరా భయ్, ఏమవుతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింకులు ఇస్తారు, యూట్యూబ్లకు. సుధాకర్ గౌడ్ గారు, ఫస్ట్ టైం ఇది కేటీఆర్ రెస్పాండ్ అవ్వడం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి. అయితే అయి ఉండొచ్చు, ఒకళ్ళిద్దరు చేసి ఉండొచ్చు, వీళ్ళందరూ దొంగలు కదా. దొంగలు ఎవరండి అంటే కాంగ్రెస్ పార్టీ నేతలా, బీజేపీ నేతలా, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులా, లేదంటే డబ్బు కూడబెట్టుకునే వాళ్ళు? ఎవరు హీరోయిన్లా, ఎవరు ఇందులో దొంగలు? వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి ఇది ఒక టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నిదర్శనం. టెలిఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేస్తారంటే సంఘ విద్రోహ శక్తులు, ఎగ్జాక్ట్లీ ఏదైతే సమాజానికి హాని కలిగించే విప్లవ గ్రూపులు, ఐఎస్ఐ గ్రూప్ అంటే అటువంటి రకరకాల సంఘ విద్రోహ శక్తుల మీద నిఘా పెడతారు. నిఘా పెట్టి వారి కదలికలను గమనించడానికి ఉపయోగించాల్సిన ఈ యొక్క ట్యాపింగ్ వ్యవస్థను ఆ రోజు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ పరిశ్రమ ప్రముఖులు, పుర ప్రముఖులను ట్యాపింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు దండుకున్నారనేది వాస్తవం. ఈ వాస్తవాలన్నీ బయటికి వస్తున్న క్రమంలో వాటిని జీర్ణించుకోలేక ఫ్రస్ట్రేషన్ తోటి, అసహనంతో, దురహంకారంగా ఇంకా అధికారము ప్రజలు వాళ్ళకు చీకొట్టినా కానీ అది గమనించకుండా ఇవాళ అహంకారం మాటలు కేటీఆర్